ఓకే. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ సాయంకాల శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ప్రేమతోటి మిమ్మల్ని అందరినీ ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. పితృపుత్ర శుద్ధాత్మా మేలనీచు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యము. ఆమేన్. ప్రారంభ ప్రార్థన మిసెస్ విజయ పాల్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మహాగుణుడా, మహోన్నతుడా, మీకు లెక్కలేని వేలాది వందనములు తండ్రి. అయ్యా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. అయ్యా, ఏమి చెల్లి రుణమును మేము చెల్లించుకొనగలమయ్యా. అయ్యా, గత వారం నుంచి ఈ వారం వరకు నన్ను మమ్మలను కాచి కాపాడి సజీవులనుగా మమ్ముంచి ప్రభా, ఈ దినము ఈ రీతిగా ప్రభా, నీ విశ్రాంతి దినము ప్రభా, మా కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రభా నన్ను స్తుతించుటకు, మేము ఆరాధించుటకు, మా జీవితాలలో మీరు చేసిన మేళ్లను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభా, మీరు అనుగ్రహించిన ఈ సమయమును అవకాశమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాం ప్రభా. అయ్యా, ఎక్కడిద్దరు ముగ్గురు కూడా మీ నామం ధ్యానిస్తారు, వారి మధ్య మీరు ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవ, ఈ సాయంకాల సమయములో ప్రభా నన్ను కూడి కుటుంబాన్ని చూచిగా ప్రభా, మేము అందరము ప్రభా నీ పాదపీఠం ఎదుట చేరి ఉంటుండగా ప్రభా మధ్యకు మీ సన్నిధానాన్ని దింపండి అయ్యా. అయ్యా, మీరు దిగిరండి అయ్యా. మా మరులను, మా విన్నపాలను, మా యొక్క కీర్తనలను ప్రభా నాయన, మా విజ్ఞాపనలను ప్రభా మీరు ఆలకించి ప్రభా తగిన ప్రతిఫలమును దీవెనను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకొని ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ ఆరాధన ప్రభా ఆది నుంచి అంతవరకు ప్రతి విషయంలో మీరుండి జయకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరిగించమని మేము గోజాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అయ్యా, నీ యొక్క ప్రేయర్ లో ప్రభా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి చిన్న బిడ్డలను, యవనస్తులను, పెద్దవారిని, మధ్య వయస్కులను, వృద్ధులను, బాలులను, ప్రతి ఒక్కరను మీ హస్తాలకు సమర్పిస్తా ఉన్నాం. ప్రతి బిడ్డకి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందలు, ప్రతి బిడ్డకి ప్రభా మీరు సంపూర్ణమైన ఆరోగ్యములను, కృపా కాపుదలను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు నాయన. బైబిల్ రీడింగ్ చదివే బిడ్డలు ప్రభా నాయన, పాటలు పాడే బిడ్డలు ప్రభా, సాక్ష్యముల ద్వారా మేము గణపరిచేటువంటి స్తుతించేటువంటి బిడ్డలు ప్రభా, వాక్య సందేశాన్ని మాకు అందించిన దైవదాస్తులను మీరు మరుగుపరిచి ప్రభా మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును అందించి ప్రభా మీ యొక్క రెక్కల మాటను, మీ బలిష్టమైన రెక్కల మాట మమ్మల్ని భద్రపరచమని మేము వేడుకొని ఉన్నాము తండ్రి. ఇంకనూ ప్రభా నాయన మేము ప్రభు మీకు మరింత సమీపము అడగగానే నన్ను అడిగిన వాటన్నిటికీ మేము ప్రభా అత్యద్భుతముగా ప్రభా విడుదల పొందుకొనగలిగేటువంటి ప్రభు విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభా, కన్నీటి ప్రార్థన మేము చేయొచ్చు మా బిడ్డలకు నేర్పిస్తూ మేము ముందుకు కొనసాగుట మాకు నేర్పించండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవదాసురాలు రెవరెండ్ అమూల్య గారిని మీ దివ్యహస్తాలకు సమర్పిస్తున్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చక్కగా ఈ కార్యక్రమాంతా నడిపించడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని ప్రభా, ఇంకెవరినైనా మర్చింది ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోమని మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని మీ హస్తాలకు సమర్పిస్తూ జయకరంగా, దీవెనకరంగా ఆది నుంచి అంతవరకు మీ నామ మహిమార్థమై ప్రభా మీ యొక్క భయభక్తులు కలిగి మేము దీన్ని కంప్లీట్ చేసుకోవడానికి కృప చూపించమని జనదీన మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట నామములు అతి వినయముతో అడిగి వేడుకొని నామ పరమ తండ్రి, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 426వ పాట పాడుతున్నాం.
Down in the valley with my Savior I would go, where the flowers are blooming and the sweet waters flow. Everywhere He leads me, I will follow, follow on, walking in His footsteps till the ground divine. Yesulino ennadenadu ఆశతో నన్నితో వెంబడింతును. బాసురంలో ప్రభు వెంట కాను, మోసితోని ఎక్కడికి వెళ్ళుదును. Down in the valley with my Savior I would go, where the storms are sweeping and the dark waters flow. With His hand to lead me, I will never, never fear. Danger cannot harm me if my Lord is near. Yesulino ennadenadu ఆశతో నన్నితో వెంబడింతును. బాసురంలో ప్రభు వెంట కాను, మోసితోని ఎక్కడికి వెళ్ళుదును. Down in the valley or upon the mountain sea, close beside my Savior would my soul ever keep. He will lead me safely in the path that He has drawn, up to where they gather on the hills of God. Yesulino ennadenadu ఆశతో నన్నితో వెంబడింతును. బాసురంలో ప్రభు వెంట కాను, మోసితోని ఎక్కడికి వెళ్ళుదును. నా రక్షకుని వెంబడింతునన్నితో, ఘోరమైన కొండలైన చొంకొందును. సురక్షితంబుగాను నేను వెళ్ళెదను, పరమ కిరీటములు వరకు. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగము కీర్తనల గ్రంథం నుండి 84వ కీర్తన రెవరెండ్ పులి సాల్మన్ రాజు గారు వారి కుటుంబము చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ సమయమందు దేవుని యొక్క లేఖన భాగం నుంచి ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగంగా 84వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెలుచు, దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వారి దాన్ని దీవెనలతో కప్పును. వారి నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము.
దేవా మా కీడమా దృష్టించుము, వాణ్ణి ముఖమును లక్ష్యింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క నిమిషం. ఆలయములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునంత నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మకించు వారు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా బెన్నీ అండ్ మణి ఇద్దరిని ఆహ్వానిస్తున్నాను. మాకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేక పాటగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 532వ పాట చేతులెత్తి వందనములు చేతిమిపడి యేసునీకు అనేటువంటి పాటను పాడుకుందామండి. పాట వచ్చిన వారు మాతో పాటు ఏకీభవించండి. చేతులెత్తి వందనములు చేతుమిప్పుడే యేసునీకు రాత్రి పగలందు మమ్ము ప్రీతితోగా పాడు యేసు చేతులెత్తి వందనములు. విద్య బుద్ధులన్నీ ఇచ్చి వింత వింత వరములిచ్చి పెద్దల దయలోను మమ్ము వెంపరా చేయు మెస్సయ్యా చేతులెత్తి వందనములు. చిన్నవారి స్నేహితుడుగా నున్న యేసు స్వామి నీకు ఎన్నో వేల స్తోత్రములు నీలలోనెప్పుడు కలుగుగాక చేతులెత్తి వందనములు. అన్న వస్త్రములను మాకు నన్ని వేళలందునిచ్చి కన్న తండ్రి వలెను పెంచు చున్న యేసు స్వామి నీకే చేతులెత్తి వందనములు. సుఖమైనట్టి నేత్రమమ్ము నొందజేసి రాత్రి యందు సకల మేలులందజేయు స్వామి యేసు క్రీస్తు నీకు చేతులెత్తి వందనములు. చేతుమిప్పుడే యేసు నీకు రాత్రి పగలందు మమ్ము ప్రీతితోగా పాడు యేసు చేతులెత్తి వందనములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్మ్యూట్ చేసుకోండి. చక్కని పాట పాడి వినిపించిన బెన్నీ మనీకి కృతజ్ఞతలు. ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎవరన్నా దేవుడు వారి జీవితంలో చేసిన మేలును తలంచుకుంటూ సాక్ష్యాలు చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు చెప్తారా నేను చెప్తాను? ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ జూమ్ లో పాలు పంపులు పొందినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే,
మరి గతించినటువంటి వారంలో మేము ప్రయాణమై విజయవాడ వెళ్ళాలని ఆశపడి ఉన్నామండి. మరి ఆ సమయంలో దేవుడు మాకు క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని చేకూర్చారు. క్షేమంగా వెళ్ళి ఉన్నాము. అలాగున్నే అక్కడ లవ్లీ గారు అలాగే ప్రశాంత్ గారి యొక్క మరి హౌస్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని కూడా మరి చాలా సంతోషంతో అక్కడ చేసినప్పుడు అంతా ప్రార్థనా వాతావరణం, మరి పరిశుద్ధుల సహవాసం అన్నట్టుగా అక్కడ చాలా సంతోషించామండి. మా పిల్లల్ని కూడా ఆ విధంగా తీసుకువెళ్ళడం, అంత దూర ప్రయాణం ఎప్పుడు పిల్లలతో నేను ట్రావెల్ చేయలేదు. ఎప్పుడు నా స్నేహితులతో నేను కలవడానికి నేను వెళ్ళినప్పుడు నర్సాపురం అనే ప్రాంతానికి వెళ్ళేదాన్ని. ఇంత లాంగ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఇదే మొదటిసారి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. తర్వాత తిరుగు ప్రయాణంలో మేము వచ్చేటప్పుడు బస్సులో అంటే ఏసీ బస్సులోనే వచ్చాము, కానీ నాకేంటో భయము. బెర్తల్లో పడుకోవడం అన్నది ఎలా ఉంటుందో ఏంటో అని భయం పిల్లలతో. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడే వేరే బస్సు కంగారులో అయిపోయి బాబు వాళ్ళకి అదే ట్రావెల్స్ అనుకొని వేరొక బస్సు ఎక్కేసామండి మేము. ముందు ఆ బస్సు ఎక్కిన తర్వాత మీరు ఎక్కడమ్మా ఏంటంటే మేము ఏసీ ఇది బస్ అండి అదంటే, ఈ బస్ కాదమ్మా మాకు సంబంధించిన బస్సే, కానీ అది వెనకతలు వస్తుంది, ఎవరో ఒక ముగ్గురు ఎక్కలేదంట, వాళ్ళ గురించి వెయిట్ చేస్తుందంటే విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే వాళ్ళు మేమేనండి ముందు వచ్చేసామంటే అక్కడ మమ్మల్ని ఆఫ్ చేశారండి. బస్సు ఆపి ఆ బస్సు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా కేర్ గా మమ్మల్ని ఆ బస్సు ఎక్కించారు. ఆ బస్సులో పడుకున్నాం కానీ పిల్లలు ఇద్దరు నిద్రపోయారు, కానీ నాకు నిద్ర పట్టలేదండి. ఏంటి బస్సులు తర్వాత ఇంత లాంగ్ అంటే సేఫ్టీగా వెళ్తామా అన్న ఒక ఫీలింగ్. అయినా దేవుని కార్యక్రమం గురించి వచ్చి ఉన్నాము, దేవుడే క్షేమాన్ని ఇస్తాడు అనే ఒక నమ్మకంతో ప్రార్థన చేసుకొని ఇప్పుడు నేను నిద్రపోతూనే ఒక ప్రక్క మెలకు వచ్చినప్పుడల్లా, కుదుపులకి మెలకు వచ్చినప్పుడల్లా ఏసు రక్త విజయం చెప్పుకుంటూ, ప్రవ్వా బస్సు ఏదో ఒరిగిపోతున్నట్టుగా అలా అనిపిస్తుంది, ప్రవ్వా మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చండి. మా ఆయన గారు చాలా సంతోషంతో పంపించారండి అక్కడికి. అసలు ఎక్కడికైనా ప్రయాణం లాంగ్ జర్నీ అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఒక రాత్రి బయట ఉండడం అంటే, పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్తున్నావు త్వరగా, అసలు నైట్ మేము అక్కడ ఉన్నాం కానీ మా ఆయన గారు ఫోన్ చేసి త్వరగా వచ్చేయండి అని చెప్తుంటే అప్పుడు అనిపించింది, ఇదేంటి ఇంత దూరం వచ్చి మేము వచ్చినంత సమయం కూడా ఇక్కడ స్పెండ్ చేయలేదు అలా అని అంటారు అని. తర్వాత ప్రభు క్షేమకరమైన ప్రయాణం చేకూర్చండి అనేసరికి 3:30కి మేము తునిలో దిగిపోయామండి. క్షేమంగానే వచ్చాము. అక్కడ కాంప్లెక్స్ హైవేలో దింపేసరికి అయోమయంగా అనిపించింది. ఎక్కడ దిగామో ఏంటో ఏం తెలియలేదు. కొంతసేపు రిలాక్స్ అయ్యాక రిక్షా కట్టించుకొని వెళ్ళిపోయామండి. కాంప్లెక్స్ లో కొంచెం సేఫ్ గా ఉంటది కదా అని ఆర్టీసీ కాంప్లెక్స్ కి. తర్వాత అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని అక్కడ ఉండనివ్వలేదండి. అమ్మ మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఎక్కడి నుంచి వచ్చారంటే ఇలా విజయవాడ నుంచి వచ్చామండి, లాంగ్ జర్నీ కదా, మార్నింగ్ ఏమైనా బస్సులు ఉంటాయి అందులో వెళ్ళిపోతామండి, పిల్లలతో వచ్చాను కదా అని చెప్తే ఆయన అసలేమో దయాదాక్షిణ్యాలు లేకుండా వెళ్ళిపోమన్నారండి. ఇదేంటి ఈయన ఎలా వెళ్ళిపోమన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామండి, మాతో పెద్దవాళ్ళు ఎవరు లేరు పిల్లలతో అంటే, లేదమ్మా ఉండడానికి వీల్లేదు, ఇంకో గడియలో పోలీసులు వస్తారు, ఇక్కడ అది ఇదేంటి వాళ్ళు అన్ని అడుగుతారు, మీరు ఎలా ఉండడం మాకు ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. సరే అండి అని చెప్పి అక్కడి నుంచి మేము బయటికి ఇలా వస్తూ ఉండగా కాంప్లెక్స్ ఇలా బయటికి ఇలా రాగానే ఒక వ్యాన్ వచ్చిందండి. ముందు ఆ వ్యాను అడిగారు వాళ్ళు, అక్కడ మేము దిగిన వెంటనే నర్సీపట్నం అండి అంటే, లేదండి మేము నర్సీపట్నం, వాళ్ళు ఏమన్నా మంచోళ్ళో కాదో అనుకొని అందులో మేము ఎక్కలేదండి, కాంప్లెక్స్ కి వచ్చాం. సో మేము మళ్ళీ తిరిగి అదే వ్యాన్ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆ వ్యాన్ లో ఎక్కాము, సేఫ్టీగా మమ్మల్ని తీసుకొని వచ్చారు. తర్వాత మేము నర్సీపట్నం అక్కడ బయలుదేరుతూ ఉండగా మా ఆయన గారికి ఫోన్ చేసామండి. ఆయన వీడియో కాల్ చేసినప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, చెప్పండి పోలీసులు వస్తే మేము చెప్తామని అని అంటే అసలు వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ టైంలో ఇంక మేము బయలుదేరిపోయి ఇంకా వచ్చేసాము. ఇంకా మమ్మల్ని ఏమి మీరు కోప్పడకండి, మీరు ఏమన్నా రాగలిగితే మీరు నర్సీపట్నం రండి అని చెప్పగానే మా ఆయన గారు కూడా 4 గంటలకి ఎర్లీ అవర్స్ ఆయన కారు వేసుకొని నర్సీపట్నం వచ్చారండి. మేము అటు నుంచి తుని వచ్చాము, తుని నుంచి నర్సీపట్నం వచ్చాము, ఈయన కేడీపేట నుంచి నర్సీపట్నం వచ్చారు.
మేము రాగానే ఇంకా మమ్మల్ని రిసీవ్ చేసుకొని వెంటనే తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకంటే మేము అంత ట్రావెల్ చేయడం ఏంటంటే నెక్స్ట్ డే సండే కాబట్టి ఆ మేము అందులో పాలు పంపులు పొందాలని ఒక ఆతృతతో వచ్చాము. దేవుడు మా ఆశను నెరవేర్చారు, క్షేమకరమైన ప్రయాణాన్ని చేకూర్చారండి. అందు నిమిత్తం మేము దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుడి యొక్క సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడి నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. అమూల్య దేవుని నామానికి స్తోత్రాలు. జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి దేవుని కృపను బట్టి మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అంతరాయాలు కలగకుండా మరి దేవుని కృపను బట్టి మేము క్షేమంగా ఇంట్లో చేరడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇది 2వ వారం మరి ఈ గృహంలో నుంచి జూమ్ లో పార్టిసిపేట్ చేయడం. అది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి ఇల్లంతా సర్దుకోవడానికి అన్నిటికీ కూడా దేవుడు మంచి శక్తిని బలాన్ని ఇచ్చారు. ఎక్కడ సిక్ అవ్వకుండా సహాయం చేశారు. అంతేకాకుండా మా 2 తోటికోడళ్ళు గృహప్రవేశాలు కూడా జరిగినాయి. వాటన్నిటిలో కూడా దేవుడు నన్ను బలంగా వాడుకున్నారు. నేనే నడిపించాను ఆ కార్యక్రమాలన్నీ. అప్పుడు ఈ జూమ్ లో మనం చేసే కార్యక్రమాలన్నిటి కూడా నాకు ఆ టైంలో యూజ్ అయింది అనమాట. ఎలా అయితే చిన్నయ్య మరి కార్యక్రమం అంతా పర్ఫెక్ట్ గా నడిపిస్తారో అదే విధంగా నేను మొత్తం కాపీ చేసి మొత్తం ప్రోగ్రామ్ అంతా నడిపించేసాను. మరి దేవుడి కృప నాకు అవకాశం ఇచ్చారు. 2 కార్యక్రమాలు చేయగలిగాను. మరి కార్యక్రమాలన్నింటిలో కూడా మరి రిలేటివ్స్, ఫ్రెండ్స్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఎవరికి కూడా ఎటువంటి అనారోగ్యం కలగకుండా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో నింపారు. అందుని బట్టి సమస్త మహిమ దేవునికే కలగాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి విజయలక్ష్మి వాళ్ళు మా గృహప్రవేశానికి ఎంతో కష్టపడి వచ్చారు. మరి ఇప్పుడు సాక్ష్యం విన్నాము కదా, పాపం చాలా కష్టపడ్డారు. దయచేసి మా కుటుంబం తరఫున మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడు మళ్ళీ మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు దేవుడికి వందనాలు. మీరందరూ కూడా మా కోసం ఇంకా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ సాక్ష్యం ముగిస్తున్నాను. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అండి. నేను పాస్టర్ బాబు గారిని. వాస్తవానికి ఇది లాస్ట్ వీక్ ఈ జూమ్ లోకి వచ్చినప్పుడు ఈ మాట చెప్పాలి. మా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా లాస్ట్ వీక్ కూడా చర్చ్ ఓపెన్ అయినప్పుడు అయ్యగారికి, రెవరెండ్ ఎస్ఐ నిర్మల్ కుమార్ అయ్య గారికి వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ కూడా చర్చిలో సాక్ష్యాలు చెప్తూ వాళ్ళు ఏమని చెప్పారంటే, నిజంగా ఈ లాక్డౌన్ 2 నెలల్లో కూడా మనకి ఆరాధనలు చర్చిలో జరగకపోయినా రెవరెండ్ ఎస్ఐ నిర్మల్ కుమార్ అయ్య గారి సహకారం ద్వారా కూడా మనం జూమ్ లో ఆరాధన చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు కనుక వారికి కృతజ్ఞతలని లాస్ట్ వీక్ చర్చిలో సాక్ష్యాలు చెప్పేటప్పుడు వారు చెప్పారు. ఈ వారం కూడా నేను ఒక మాట అయ్యగారికి కృతజ్ఞత తెలియజేయడానికి, ఈ లాక్డౌన్ అంతకాలం బట్టి అయ్యగారు గంపలు ఉన్నా సరే కష్టమైన వారికి పరిచయాల తరఫున, కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ పరిచయాల తరఫున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మరొక మాట ఏంటంటే, ఈరోజు నేను బర్త్డే చేయడానికని బయటకు వచ్చాను. 7 గంటలకల్లా మళ్ళా గున్ననపూడి ఫ్యామిలీ చర్చ్ యొక్క ఆరాధనలో వర్షిప్ లో పాల్గొనడానికి బయటకు వస్తే ఈ లోపు నాకు కొంచెం ఒక 5-10 నిమిషాలు ఆలస్యం అయ్యి, అమ్మ నేను త్వరగా వెళ్ళాలి, ఆరాధన ఉంది కదా అని మా చర్చ్ మెంబర్స్ తో చెప్తే, వీరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అన్ని కుటుంబం నుంచి రక్షింపబడి ప్రభుని ఎరిగినటువంటి వారు ఈ రోజు మందిరానికి రాలేకపోయారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యారు ఈ రోజు మేము ఎలాగ చర్చికి రాలేకపోయాం కదా, మేము కూడా ఆరాధన వింటామండి, మీరు ఏమన్నా ఉండగలుగుతారా మాతో అంటే,
నేను వాళ్ళ ఆరాధనలో పాల్గొనడానికి వినడానికి నేను ఈ ఆరాధన అయ్యేంత వరకు ఈ కుటుంబం దగ్గర ఈ గృహం దగ్గర వాళ్ళు కూడా ఈ రోజు ఈ గుణంపూడి ఫ్యామిలీ చర్చ్ మన ఆరాధనలో పాల్గొనడానికి ప్రభు కృప చూపించారు కనుక గత కాలం అంతా కూడా ఆరాధన జరగటానికి నిర్మలయ్య గారు సహకరించినందుకు వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ 2 వారాల నుంచి మందిరాలు తెరబడి ఆరాధన జరుగుతుంది కనుక సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభుకే చెందుతూ మాకు సహకరించిన అయ్య గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మరి నేను చేసేటటువంటి కార్యం కాదు, కానీ దేవుడు ఒక దర్శనాన్ని అనుగ్రహించి ఈ గుణనపూడి కుటుంబముగా మనందరం సేవకులు, ముఖ్యంగా సేవకులకు వాక్యం చెప్పడం, సేవకులతో కలిసి పరిచర్య చేయడం అనేది నిజమైన సవాలు. కానీ దాన్ని దేవుడు నిర్వర్తించడానికి కృప చూపిస్తా ఉన్నారు. మనకి చాలా మంది రెవరెంట్స్ ఉన్నారు. సో దేవుని అత్యంత ఉచితమైనటువంటి కృప మనందరం కలిసి ఇలాగున్న ఈ సహవాసంలో పాలుపంపులు పొందటం. ప్రాముఖ్యంగా మరి గత వారం రూత్ ప్రశాంత్ గార్ల గృహ ప్రవేశం జరిగించుకొని వచ్చిన తర్వాత మొన్న ఫ్రైడే, ఈరోజు సండే కదా, ఫ్రైడే ఇంకొక చర్చ్ డెడికేషన్ చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ లో ఒక బాప్టిస్ట్ చర్చ్ కి సంబంధించినటువంటి ఒక సహవాసం. నేను వారికి తెలీదు, వారు నాకు తెలీదు. కానీ మరి ఎందుకు నన్ను ఆ స్థలానికి ఆహ్వానించారు అనేది నాకు అర్థం కాలేదు. కానీ దేవుడు ఆ స్థలంలో నన్ను దేవుని యొక్క సాధనంగా వాడుకున్నారనేది నేను జ్ఞాపకం చేసుకున్నాను. మరి కొచ్చెర్ల వారి గృహ ప్రవేశం తర్వాత ఈ సంఘ చర్చ్ డెడికేషన్, మరి ఎట్లాగునా దేవుడు ఒక్కొక్క అవకాశాన్ని నా జీవితంలో అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అనేక సందర్భాల్లో చాలా మంది మనుషుల మధ్యలో మరి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది, పరిచర్య చేయాల్సి వస్తుంది. ప్రతి క్షణం దేవుని యొక్క కాపుదల నా మీద, మనందరి మీద దేవుడు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి సహవాసం అనుగ్రహించినందులకు సహవాసంలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తే మాటలు చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించిన గాక. ఇంకెవరన్నా సాక్ష్యాలు చెప్పేవారు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా చిన్న సాక్ష్యాన్ని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. గత వారంలోని మా యొక్క వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోవటానికి దేవుడు మాకు కృప చూపించారు. గత 18 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని కాపాడి మా యొక్క పరిచర్యలోని దేవుడు సహాయం చేస్తూ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వీటన్నిటిలో నుంచి దేవుడు మమ్మల్ని నడిపిస్తూ దేవునికి సాక్షులుగా ఉండటానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇటువంటి పరిచర్యను చేయటానికి, కలిసి దేవుని పరిచర్య చేయటానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఈ సమయంలోని ఇంటర్సెసరీ ప్రేయర్ విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా మిసెస్ మేరీ సుశీల ఆంటీని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. మహాగణుడ, మహానదుడ, కృపగల తండ్రి, నీ యొక్క అపారమైన ప్రేమ చేత, కృప చేత ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మొదటి నుండి ప్రభువా
ఇప్పటి వరకు మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చెప్పబడినటువంటి సాక్ష్యాలను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి విజయలక్ష్మి గారు దైవ సేవకులు ప్రభా, బిడ్డలు ఎంతో శ్రమపడి అంత దూరం నుండి విజయవాడ గృహ ప్రవేశానికి రావడానికి, మరి అక్కడ నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అలాగే తిరుగు ప్రయాణంలోనైనా వారికి కొన్ని ఒడుదుడుకులు వచ్చినప్పటికీ మీ దేవదూతలను ప్రభా బిడ్డల చుట్టూరు ఉంచి ఏ కీడు నష్టము సంభవించకుండా క్షేమంగా తిరిగి నాయన వారి గృహానికి చేర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలను మీరు దీవించి నాయన పరిచర్యలో మీరు బహుగా వాడుకొని మీరు మహిమ పొందమని ప్రార్థించుతున్నాం తండ్రి. అలాగే మరి లవ్లీ మరి మా బిడ్డ ప్రభా గృహ ప్రవేశం చేస్తుంది. మీరు ఇచ్చినటువంటి ఆ గృహాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ గృహంలో బిడ్డలు ప్రవేశించి నాయన మరి ఈ 2వ ఆదివారం మీ సన్నిధిలో పాల్పొందడానికి మీరు ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే జూమ్ మీటింగ్ కి ఆ బిడ్డలు మరి ఎంతో తమ సహకారాన్ని అందిస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తూ ఆయన ముందుకు నడిపిస్తున్నారు. అందుని బట్టి ప్రభా బిడ్డలను మరి అధికంగా మీరు దీవించి నీ యొక్క ఆత్మీయ మేలులను బిడ్డలకు అనుగ్రహించి ఇంకనూ పరిచర్యలో ప్రభా బహుగా వాడబడడానికి మీరు ఆ బిడ్డల్ని వాడుకోనమని వేడుకుంటున్నాము. వారికి ఇచ్చినటువంటి మరి 2 బిడ్డలను ప్రశాంతను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి నిరెక్కల కింద కాచి భద్రపరిచి నడిపించండి, సహాయం చేయండి నాయన. అలాగే మరి సల్మాన్ రాజు గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. మరి 2 సంవత్సరాలు ప్రభా ఇలాగా లాక్డౌన్ చర్చెస్ సరిగ్గా జరగక నాయన ఇబ్బంది పడుతున్న తరుణాల్లో మీరు మీ జ్ఞానాన్ని ఇచ్చి జూమ్ మీటింగ్లలో ప్రభా ఆరాధన చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే వారు మరి గత 2 వారాల నుండి చర్చ్ ఓపెన్ చేసి ప్రార్థనలు జరుగుతున్నాయని అన్నారు. కేవలం నీ కృప, నీ ఉచితమైన కృప నాయన. మరి భార్య బిడ్డలు 2 కూడా మరి బలహీనత పరిస్థితుల్లో నుండి మీరు లేవనెత్తి స్వస్థనిచ్చి విడుదలనిచ్చి నాయన వారి పరిచర్యలో మీరు బహుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలకు మరి పరిచర్యలో సహకరించినటువంటి దైవదాసులు నిర్మల్ కుమార్ గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోమని మీరు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ప్రభా ఆ విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ నాయన ఏ విధంగా నాయన ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు అది సహాయం చేసుకుంటూ తండ్రి నీ యొక్క మేలులను మేము పొందడానికి మీరు ఇస్తున్నటువంటి మరి కృపలను బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి నిర్మల్ కుమార్ గారు మరి బిడ్డల ప్రభా ఎంత అక్కడ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నాయన మరి విజయవాడ గృహ ప్రవేశానికి అలాగే చర్చ్ డెడికేషన్ కి ఆ బిడ్డను వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. కేవలము ప్రభా నీ కృపే వారికి కావాల్సినటువంటి ఆయురారోగ్యాన్ని ఇచ్చి నాయన ఆత్మీయ బలాన్ని ఇచ్చి ఏ విధంగా ప్రభా నీ పరిచర్య కొనసాగింపు చేయించుండగా నాయన మీరు ఇంకనూ మరి బలపరిచి ప్రయాణంలో మీతో నీడుగా ఉండి ఇంకా ముందు కొనసాగింపు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే బిడ్డల 2 మీరు ప్రేమించి మరి 18 సంవత్సరాలు వారు వివాహ జీవితాల్లో మీతో నీడుగా ఉండి మరి 2 బిడ్డలను మీరు అనుగ్రహించారు. వారి చదువుల్లో నింటి మీతో నీడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే మరి నిర్మల్లో అమూల్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా నాయన
ఆ బిడ్డలు మీరు దీవించండి. నీ దయా కిరీటాన్ని ఆ బిడ్డలతో ఉంచి నీ క్షమాన్ని ఇచ్చి నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ఆత్మీయ బలంతో పాటు శారీరక బలాలను కూడా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఈ కార్యక్రమాలను ప్రభా బిడ్డలు ఎంతో శ్రద్ధగా మరి జరిపించుండగా నాయన అనేక ఆత్మల మరి మేల్కొల్పడానికి మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ జూమ్లో చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. ప్రతి వారి అవసరతను తీర్చగలిగినటువంటి సమర్థులు ప్రభా. మరి లాక్డౌన్ టైంలో ప్రభా ఎంతో మంది తినడానికి తిండి లేక మరి ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నప్పుడు నాయన మీ ఉచితమైన ప్రేమ చేత కృప చేత మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు పోషించుచున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ శారీరక బలంతో పాటు నాయన మరి ఆత్మీయ బలాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉంటున్నాం. ఏ దినమున ఏమి సంభవించినో తెలియలేని పరిస్థితుల్లో మేము ఉంటుండగా నాయన సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోము అని మీరు ఇచ్చిన వాక్యానుసారంగా ప్రభా మీరు ఇస్తున్నటువంటి ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. మరి ఈ జూన్లో ప్రభా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభా అందరూ నాయన ఎంతో ఆసక్తిగా ఉత్సాహంగా ఈ రోజు ఏం నేర్చుకున్నాము అని ఎంతో ఆసక్తితో బిడ్డలందరూ కూడా అటెండ్ అయ్యి నాయన మరి నీ వాక్యాన్ని మరి ఎన్నో తెలియని సంగతులను ప్రభా నిగూఢమైనటువంటి సంగతులను మేము తెలుసుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ఎత్తి పట్టండి నాయన తండ్రి. ఎవరైతే బలహీనతతో ఉన్నారో వారందరినీ ప్రభా మీరు బలపరచండి, సహాయం చేయండి. ఈ కరోనా వైరస్ ప్రభా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. అయితే ఈ వైరస్ అన్నిటి నుండి కూడా మరి మీరు మీ రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని ఏ కీడు నష్టం సంభవించకుండా ఎటువంటి బలహీనతలు ప్రభావ మాకు సోకకుండా మీరు రక్షించి కాపాడుచున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతో మంది బలహీనతతో మరణించారు కానీ మరి మా జూమ్లో ప్రభా బిడ్డలు బలహీనతలు వచ్చినప్పటికీ నైనా మీరు బలపరిచి స్వస్థనిచ్చి సజీవులుగా ఉంచి నీకు సాక్షులుగా నిలబెట్టుచున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా తండ్రి. యవనస్తులు మరి దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టే కదా అన్న విధంగా నాయన నీ వాక్యం ద్వారా యవనస్తులైనటువంటి బిడ్డలందరూ కూడా నీ పరిశుద్ధతలో ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇంకా మా బంధువుల్ని స్నేహితుల్ని ఆయా ప్రాంతాల్లో ఉంటుండగా నాయన వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నటువంటి దాసులు మీరు దర్శించండి నాయన. ఆయన అనుకుంటండి ఆయనలో మీరుండండి ప్రభా. మీ స్వరాన్ని మేము వినడానికి ప్రభా వినగలిగిన చెవులు గ్రహించగలిగినటువంటి మనసును మాకు అనుగ్రహించి ఏ దుష్టుడు ప్రభా ఏ తొందరలో ఈ మీటింగ్ లో జరగకుండా తండ్రి ఆది నుండి ప్రభా అంతం వరకు ప్రభా మీరే ఉండి నడిపించి కేవలం మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మరి యేసుక్రీస్తు వారిపేట వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ బేబాంటి. ఈ సమయంలోని ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా డాక్టర్ జయశ్రీ గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి అలాగే గున్నెంపూడి ఫ్యామిలీ చర్చ్ మెంబర్స్ అందరికి పాస్టర్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఉన్నవాడవు దేవా నిన్న
నేడు రేపు కన్న తండ్రివి నీవు కన్నీటిలోయలో దాటుచున్న నాతో ఉన్నాను తోడంటివే దేవా ఉన్నవాడవు దేవా శోకపు కడలిలో భీకర తుఫానులో భీతి చెంది ఉండగా నా చింతన నీవుండి నీ చేతులలో దాచి విడువను ఎడబాయనంటివే ఉన్నవాడవు దేవా చాటున పలికిన దూషణ మాటలు నాటిను లోతుగా గుండెలో నీ గుండెలు స్రవించిన కరుణామృత ధారలో నా గాయములన్నీ మాన్పినదే ఉన్నవాడవు దేవా అమ్మను మరిపించే కమ్మని నీ ప్రేమను కుమ్మరించిన నా చింతలు తొలగించి నీ శాంతిని నాకొసగి నా కృప చాలును అంటివే ఉన్నవాడవు దేవా యేసు నా సిలువను మోసితి నీ సాయముతో మోసకారి శోధనలో నేనెన్నడు పడకుండా నీ అడుగుల జాడలలో నడిపించమునా మంచి కాపరివై ఉన్నవాడవు దేవా నిన్న నేడు రేపు కన్న తండ్రివి నీవు కన్నీటిలోయలో దాటుచున్న నాతో ఉన్నాను తోడంటివే దేవా ఉన్నవాడవు దేవా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జయశ్రీ, చక్కని పాట పాడి వినిపించినందుకు. ఈ సమయంలోని బైబిల్ పాఠంలో చదివి వినిపించవలసిందిగా మిసెస్ నీలిమా పాల్ అండ్ మిస్టర్ నీలిమా పాల్ అండ్ జాన్ హైడ్ ఒకరి తర్వాత ఒకరు చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తారు. అందరికీ వందనాలు. మొదటి పాఠ్యభాగంగా యోనా 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను.
ఈ పరిశుద్ధ దినమునకే ఏర్పాటు చేయబడిన 2వ వాక్య భాగం యోనా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అంతటా యెహోవా వాక్కు 2వ మారులు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. దేవుడు వాక్యం దీవించును గాక. బైబిల్ పాఠంలో చదివి వినిపించిన మిస్ నీలిమా పాల్ అండ్ మిస్టర్ జాన్ హైడెగర్ కి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క సందేశాన్ని వినటానికి మనం సిద్ధం చేసుకుందాం. ఈ సమయంలో రెవరెండ్ ఐజక్ నిర్మల్ కుమార్ గారిని వాక్య సందేశమును అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అమ్మగారు ఒక లవ్లీ వాళ్ళ గ్రోవ్ వీడియో ప్రెజెంటేషన్ ఒక 2 minutes అమ్మ. Thank you very much, Paul Sudhakar. Video presentation, photo presentation. రూత్ ప్రశాంత్ దంపతులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గృహాన్ని మరి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేయడానికి 7 సంవత్సరాల విరామం తర్వాత ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, ప్రతి అంశము వెనుక దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యం. ప్రతి ఆదివారం ఒక సవాలు, ప్రతి ఆదివారం సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు మన జీవితాల్లో జరిగిస్తున్నటువంటి అద్భుత కార్యాలు. వారం అసలు ఎవరైనా సాక్ష్యం చెప్తారా అని ఆలోచన చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. కానీ దేవుడు జరిగించేటటువంటి
అద్భుత కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ఒక్కొక్కరిని ఆయా రీతిలుగా తన సాధనాలుగా వాడుకుంటూ తనను మహిమపరచుకోవడానికి ఆయన అనుగ్రహించే ప్రతి అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగున ఒక ధారావాహికలాగా ఆదికాండము మొదలుకొని పాత నిబంధనలో ఉన్న ప్రతి గ్రంథాన్ని క్లుప్తముగా పరిచయం చేసుకోవటానికి, అదే రీతిగా ఆరాధనలో మనము వినియోగిస్తున్నటువంటి పాటలు, ఉత్తర ప్రత్యుత్తర భాగాలను గురించి కూడా ధ్యానం చేయటానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి నూతనమైన తలంపులను బట్టి దేవునికి వందనాలు. ఇది నా ఆరాధనలో మరి ఇలాగున పాలు పంపులు పొందటానికి దేవుడు మనందరికీ కృపనిచ్చారు. ప్రాముఖ్యంగా ఈ సర్వీస్ లో ఫస్ట్ టైం పాస్టర్ అమ్మ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. సిఎస్ఐ చర్చ్ గుడివాడ పాస్టర్ అమ్మ గారు, ఏంజల్. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేరేపణను బట్టి వారితో ఈ గుణనపూడి సహవాసం గురించి షేర్ చేసుకున్నప్పుడు వారు కూడా జాయిన్ అవుతాను అని తెలియచేశారు. సో వారికి మనందరి పక్షంగా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. నా వాల్యూమ్ కొంచెం తక్కువగా వస్తుంది అంటున్నారు. మిగిలిన వారికి ఓకేనా, లేకపోతే అందరికి అట్లానే ఉందా? ఒక్క మాట. ఓకే ఓకే, చిన్న బాగానే ఉంది. బాగున్నారండి. ఎక్స్క్యూజ్ అయ్యారండి, నాకు ఒక్క 5 minutes మీ మెసేజ్ ముందు చిన్న మాటలు చెప్పడానికి అవకాశం ఇస్తారు? విజయలక్ష్మి విజయ ఎస్ బాబు, మాట్లాడు. ఇప్పుడు మాట్లాడమంటారా? దేవుని నామానికి స్తోత్రాలు. కోరిన వారందరికీ నా వందనాలు. అయితే నేను దైవదాసుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే మాట్లాడేంత అర్హత యోగ్యత అయితే నాకు లేదు, కానీ నా ఆశ కొద్దీ నేను ఒక 2 మాటలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. తెలియగానే మా తప్పు మాట్లాడితే క్షమించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అయితే పాస్టర్ గారు ఐజక్ నిర్మల్ కుమార్ గారు, అమ్మగారు రెవరెండ్ అమూల్య అమ్మగారుల వివాహ వార్షికోత్సవాన్ని ఆ రోజు మేము 8th అన్నమాట. అయితే మేము మిస్ చేసాం, దయచేసి క్షమించాలి. తప్పుని సరిదిద్దుకోవటానికి ఈ రోజు నేను ఆశతో 2 మాటలు మీతో షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. అంటే మీ నుంచి నేను నేర్చుకున్నది, చూసింది, నేను అనుభవించింది ఒక 2 మాటలు మీతో పంచుకుంటాను. సో వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచబడినది. వివాహ వ్యవస్థలో భార్యాభర్తల బంధం ఎక్కడో ఒక చోట ఏదో ఒకరిలో ఎవరో ఒకరిలో సహకార లోపం ఉంటుంది. కానీ నా ఆధ్యాత్మిక గురువులు, దైవదాసులు, సకల విద్యా పారంగతులు, జ్ఞాన తేజో సంపన్నులు, ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పకుండా మిగిలిపోయేటువంటి సద్గుణాలు కలిగిన 2 మనుషుల గురించి నేను చెప్పబోతా ఉన్నాను. వారు ఎప్పుడూ కూడా ఒకే మాట, ఒకే బాట, ఒకే చేత కలిగి దేవుని ప్రేమలో, భౌతిక ప్రేమలు అనేక మందికి మాదిరిగా దైవ విద్యా బోధకులుగా ఒకరిని మించి మరొకరు పాటుపడే అరుదైన ప్రేమ జంట, మరువలేని జంట, ఎన్నటికీ గుర్తుండిపోయేటువంటి జంట మన దైవజనులైన నిర్మల్ కుమార్ గారు, అమూల్య గారు అమ్మగారులకి నా హృదయపూర్వకమైన వివాహ శుభాకాంక్షలను మా కుటుంబం తరపున మరియు గున్ననపూడి ఫ్యామిలీ చర్చ్ తరపున తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవదాసులకి వందనాలు.
దంపతులు తండ్రిగను సంపదలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ ప్రేమ, మీ అభిమానం మాటల్లో, చేతల్లో, క్రియల్లో అనేక రీతిలుగా మేము ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాం. వాటన్నిటిని బట్టి దేవునికి స్తుతులు తెలియజేస్తున్నాం. 18 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అని ఇందాక అమూల్య చెప్తూ ఎమోషనల్ అవుతుంది. యా, ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్. ఎందుకంటే స్టార్టెడ్ విత్ నథింగ్. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు, అనుభవాలు మా జీవితాల్లో ఉన్నాయి. పిల్లలకి బర్త్డేస్ సెలబ్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక చిన్న డిబ్బి పగలగొట్టి ఆ డిబ్బీలో కలెక్ట్ చేసుకున్న కాయిన్స్ అన్నిటిని ఒక దగ్గరలో ఉన్న షాప్ కి తీసుకెళ్ళి వాటిని కన్వర్ట్ చేసుకొని ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఇది లేదు, ఇది మా వల్ల కాదు అనే పరిస్థితి ఎప్పుడు దేవుడు రానిలేదు. సో ఆ లేమి నుంచి సమృద్ధిని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది మా ఫ్యామిలీ లైఫ్ లో దేవుడు అనుగ్రహించారు. నేల మీద పడుకోవడం దగ్గర నుంచి ఒకసారి కెన్యాలో మిషనరీస్ తో కలిసి నేను రూమ్ షేర్ చేసుకుంటున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చిన పరుపు మీద పడుకుంటే అసలు ఆ పరుపే ఒక 2 అంతస్తుల మీద పడుకున్నానా అన్నట్లుగా ఉందన్నమాట. అంటే పడుకుంటే మనిషి కనిపించట్లేదు క్రిందకు దిగిపోతే. సైకిల్ మీద తిరుగుతా ఇది చాలు అని అనుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైనా విమానం చూస్తే దగ్గర నుండి చూస్తే చాలా అరుదైనటువంటి ఆపర్చునిటీ. దగ్గర నుంచి విమానాన్ని చూస్తే చాలు అని అనుకునేవాడిని. ఒక సందర్భంలో ఒక 3 months స్పాన్ లో అట్లీస్ట్ 12 times ఏరోప్లేన్ లో ట్రావెల్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ మాట్లాడటం చాలా కష్టంగా ఉండేది. మా పిల్లలిద్దరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. సో వాళ్ళకి నేను ఏది చెప్పినా తప్పుగానే ఉంటది. కానీ వాళ్ళని కూడా చాలా సార్లు కరెక్ట్ చేయడానికి నాకున్న లిమిటెడ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ తో దేవుడు నన్ను ప్రత్యేకించారని జ్ఞాపకం చేసుకుంటాను. మీ అందరికీ తెలిసినట్లుగా నాకంటే విద్యాధికురాలు, జ్ఞాన సంపన్నురాలు, అన్ని విషయాలలో ముందుండేటటువంటి అమూల్య. కానీ నన్నెప్పుడు గౌరవంగా హస్బెండ్ కి లేకపోతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ విషయంలో చాలా ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి అని నేను జ్ఞాపకం చేసుకుంటాను. తను డీల్ చేయగలిగినటువంటి విషయాలు ఉన్నప్పటికీ ప్రతిదీ నాకు ఇన్ఫార్మ్ చేసి చేయటం. అంటే ఫ్యామిలీ లైఫ్ లో చాలా విషయాలు మరి అమూల్య దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. అంటే ఇద్దరం మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఫ్యామిలీస్ లో నుంచి వచ్చిన మరింత మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయడానికి, పిల్లలను పెంచే విషయంలో, పిల్లల్ని డీల్ చేసే విషయంలో, అలాగే మా విజన్ ని మేము ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో
అమూల్య యొక్క గైడెన్స్ అండ్ లీడింగ్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జాంపులరీ అండ్ we always enjoy the moments that we spend together as couple, as family, and as relatives and as friends. మీ అందరితో ఈ చెరిషింగ్ మూమెంట్స్ గుణనపూడి ఫ్యామిలీ చర్చ్ ద్వారా దేవుడు అనుగ్రహించారు. అదేనో విషెస్ తెలియజేసుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం కన్నా ప్రాబబ్లీ ఇది ఇంకా చాలా యునిక్ గా, చాలా ప్రత్యేకంగా, స్పెషల్ గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది మరి మన ఫ్యామిలీస్ లో యాడ్ అయినటువంటి స్పిన్స్టర్స్, బ్యాచులర్స్ అండ్ మ్యారీడ్ పీపుల్ అందరికీ కూడా కుటుంబాల తరఫున, మా ఫ్యామిలీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. జయశ్రీ దాకా చక్కని పాట పాడారు. ఉన్నవాడవు దేవా, కన్నీటి లోయలో దాటుచున్న నాకు నా తోడంటివి, ఉన్నాను తోడంటివి దేవా అని అంటూ అమ్మని మరిపించే కమ్మని ప్రేమ కృమరించి నా కృప చాలు. ఇండైరెక్ట్ గా పర్సనల్ కన్ఫెషనా, లేకపోతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే దేవుని సన్నిధి సహాయము, సహాయత మీతో నిరంతరము నిత్యము ఉండాలి అనేది నా ఆశ. మీ ఆ ఏకాంత సమయాన్ని దేవుడు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచాలి అనేది నా భావన. ఏదైనా ఆరాధనలో డౌన్ ఇన్ ద వ్యాలీ విత్ మై సేవియర్ ఐ వుడ్ గో, నా రక్షకుని వెంబడింతుననే కీర్తన 426వ కీర్తన రూత్ గారు వారు సెలెక్ట్ చేశారు. ఆ కీర్తన గురించి నేను ధ్యానం చేస్తా ఉంటే, కీర్తనల గ్రంథంలో మనకు తెలిసినటువంటి కీర్తన 23వ కీర్తన, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. సో డౌన్ ఇన్ ద వ్యాలీ, అంధకారపు లోయ. సో ఒకటి లోయ, రెండవది అంధకారం, మూడవది ఆ అంధకారము అత్యంత గాఢమైనది. అంటే చిమ్మ చీకటి అనే పదం వాడతాం, గాఢ అంధకార లోయ. సో అలాంటి అనుభవాల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రక్షకుని హస్తము మన చేతితో ఉంటే, దేవుణ్ణి మనము ముందు పెట్టుకొనకపోతే మన ప్రయాణం లోయలోనే. మన జీవితాల్లో ఈ లోయ అనుభవాల గుండా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేస్తూనే ఉన్నాం అనుకుంటాను. బాధ, నిరుత్సాహం, ఆరోగ్యం ఒక్కొక్కసారి క్షీణిస్తున్నటువంటి పరిస్థితులు, ఫైనాన్షియల్ గా డిఫికల్టీస్ ఫేస్ చేసినటువంటి సందర్భాలు, కుటుంబ సమస్యలు, శోధనలు, యాంగ్జైటీ, డిప్రెషన్, అందరూ మనల్ని వదిలిపెట్టేశారు అనేటటువంటి బాధ, ఒంటరితనం, నలుగురితో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నామనేటటువంటి ఫీలింగ్. ఏది మనము పట్టుకున్నా జయము అనేది మనకు ఉండట్లేదే, అపజయంలోనే ఉంచున్నాం. ఇవన్నీ వ్యాలీ ఎక్స్పీరియన్సెస్, లోయ అనుభవాలే. ఈ గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తున్న, వర్షిప్ చేస్తున్నటువంటి మనందరికీ ఈ అనుభవాలలో ఏదో ఒక సమయంలో వచ్చిందే. ఆ కీర్తనలో లేదా ఆ వచనంలో రెండో భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఏ అపాయమునకు భయపడను అంటాడు కీర్తనకారుడు. ఎందుకంటే నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే ఎప్పుడైతే మన రక్షకుడు మనతో ఉంటారో ఆయన మనల్ని నడిపిస్తారు, ఆయన మనల్ని సంరక్షిస్తారు. చాలా చక్కగా ఇంగ్లీష్ లో, తెలుగులో పాడటానికి దేవుడు కృప చూపించారు. ఆ కీర్తన రాసినటువంటి కషింగ్ అనేటటువంటి దైవజనులు అమెరికా దేశానికి సంబంధించినటువంటి వారు. ఆయన వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఏంటంటే, 27 సంవత్సరాలు సంఘ కాపరిగా పరిచర్య చేసిన తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద లోయ అనుభవం ఏంటంటే మాట పడిపోయింది. ఈ పాట రాసిన ఆయనకి మాట పడిపోయింది, నోరు పడిపోయింది.
సో వాక్యం చెప్పే వాళ్లకు, దైవజనులకు నోటిలో నుండి మాట రాకపోతే అది ఎలాంటి కఠినమైన పరిస్థితితో పరిచర్యలో ఉన్నటువంటి మనందరికీ తెలుస్తుంది. ఆయన చేసినటువంటి ప్రార్థన ఒకటే, దేవా నీ కోసం పని చేయటానికి నాకు ఏదైనా అనుగ్రహించు, గివ్ మీ సంథింగ్ లార్డ్ సో దట్ ఐ వుడ్ గ్లోరిఫై యువర్ నేమ్. అప్పుడు దేవుడు ఈ పాటలు రాసేటటువంటి తలాంతు ఇచ్చారట. ఆయన ప్రార్థనకు జవాబుగా పాటలు రాసేటటువంటి వరం. సుమారు 300 పైచిలుకు పాటలు ఆయన తన వ్యక్తిగత ఆటోబయోగ్రఫీలో రాస్తారు. 1878వ సంవత్సరంలో ఆయన ఈ పాట రాశారట, నా రక్షకుని వెంబడింతునని. ఆ పాట రాస్తూ ఆయన ఏమంటారంటే, నా కోసము ప్రాణం ఇచ్చిన నా రక్షకుని కోసం నేనేమైనా చేయాలి, నేనేమైనా ఇయ్యాలి. నాకిష్టం వచ్చినట్టు కాదు, ఆయనకిష్టమైనటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. ఆయన మహిమ కోసం నేను జీవించాలి. అనుభవం గుండా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ పాటకు మాటలు వచ్చాయి. ఈ పాట ద్వారా ఎవరో ఒకరు తమ జీవితాలను ప్రభువు యొక్క పాదముల దగ్గర పెట్టి క్రీస్తు కోసం సమస్తాన్ని త్యజిస్తారు అనేటటువంటి ఆశతో, నిరీక్షణతో ఈ పాట రాస్తున్నానని అంటారు. 3 చరణాలు ఈ పాట. When the flowers are blooming and the sweet waters flow. When the flowers are blooming అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, పువ్వులు వికసిస్తూ ఉన్నప్పుడు, మధురమైనటువంటి నీటిని త్రాగగలిగే పరిస్థితి ఉన్నప్పుడు, అద్భుతమైనటువంటి మాటలు. అంటే పరిస్థితులు బాగున్నప్పుడు ఆయనను వెంబడించాలి. 2వ చరణాన్ని తీసుకుంటే, when the storms are sweeping and the dark waters flow. అంటే ఎటు చూసినా అలలు, చేదైనటువంటి నీరు, మారా యొక్క అనుభవం. అంటే కేవలం పరిస్థితులు బాగున్నప్పుడు, ఫ్లవర్స్ బ్లూమ్ అవుతున్నప్పుడు, వాటర్ స్వీట్ గా ఉన్నప్పుడు మాత్రమే కాదు, తుఫానులు వచ్చిన, అలలు కొడుతూ ఉన్నా, నీళ్లు చేదుగా మారిపోయిన, పరిస్థితులు బాగోలేకపోయినా సరే ఆయనను వెంబడించాలి. 3వ చరణం ఇంకా అద్భుతం. whether it is down in the valley or up on the mountain, whether it is down in the valley or up on the mountain hill. అంటే లోయ అనుభవం గుండా లేదా పర్వత అనుభవం గుండా ప్రయాణం చేస్తున్నా, అంటే పరిస్థితులు ఎలాగున్నా ఆయనను వెంబడించాలి అని ఆశిస్తే అది దీవెన, అది క్షేమము. ఆ మాటలు ఉంటాయి కదా తెలుగులో, ప్రభు వెంట కన్నులు మూసికొని ఎక్కడేని వెళ్ళుదును. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ జీసస్, ఇఫ్ యువర్ హ్యాండ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ జీసస్, యు కెన్ బ్లైండ్లీ ఫాలో హిమ్. యు కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫాలో. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన. నా రక్షకుని వెంబడింతునంటాను. జగన్నాయక్పూర్ చర్చిలో, కాకినాడలో ఈ పాట పాడుతూ ఉంటే నాకు ఏదో ఒక తెలియని అనుభూతి, ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట అని. చాలా సంవత్సరాల తర్వాత పరిచర్యలోనికి వచ్చాక ఈ పాట రాసినటువంటి రచయిత యొక్క జీవితం, ఆయన యొక్క అనుభవం, ఏ సందర్భంలో ఈ పాట రాశారు అనే పరిశీలనాత్మకంగా చేసినప్పుడు మన వ్యక్తిగత జీవితాలకు ఎంతో సమీపంగా ఉండేటటువంటి కీర్తనగా ఈ కీర్తన. అట్లా 84వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం చదువుకున్నాం. ఎక్కువసేపు నేను దాని గురించి మాట్లాడను, కానీ నాకు ఇష్టమైనటువంటి మాట 10వ వచనంలో ఉంటది. గిత్తీత్ అనేటటువంటి రాగం. ఒక్క మాట గిత్తీత్ గురించి చెప్తాను. గిత్తీత్ అంటే ద్రాక్షగానుగా. గిత్తీత్ అంటే ద్రాక్షగానుగా, వైన్ ప్రెస్. అంటే ద్రాక్షగానుగలో
ఆ ద్రాక్షలు త్రొక్కుతూ ఉన్నప్పుడు మాధుర్యమైనటువంటి వాసన, మధురమైన ద్రాక్షరసం బయటకు వస్తూ ఉంటది. ఈ పాట కూడా, ఈ కీర్తన కూడా పాడుతూ ఉంటేనట అంతటి మాధుర్యం వస్తుందని పండితులు చెప్తా ఉంటారు. మీకు తెలుసో లేదో సమూయేలు గ్రంథంలో, రాజుల గ్రంథంలో దావీదు గురించి మనం చదువుతా ఉంటాం. సౌలు దగ్గర నుంచి తప్పించుకోవడానికి, సౌలు పర్సిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాడు, చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఫిలిస్తీన్ల దేశమైనటువంటి గాతు అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఆ గాతులో నుండి వచ్చినటువంటిదే గిత్తీత్. గాతు అంటే గాతు ప్రాంతములో వినియోగించే స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్, తంతుల వాయిద్యము, లేకపోతే గాతు ప్రాంతము నుండి వచ్చినటువంటి సంగీత ఆలోచన విధానము అని జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. సో గిత్తీత్ అంటే 3 కీర్తనల దగ్గర వస్తుంది. 8, 81, 84 ఈ 3 కీర్తనల దగ్గర గిత్తీత్ అను రాగము అనే మాట. సరే, ఎక్కువసేపు నేను దాన్ని చెప్పనన్నాను. ఒకటే మాట, 10వ వచనం, దేవుని మందిర ద్వారమును గురించినటువంటి ఆ మాటలు కనపడతా ఉంటాయి. 10వ వచనాన్ని ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంటది. ఐ వుడ్ రాదర్ బి ఎ డోర్ కీపర్ than to dwell in the tents of the wickedness or among the wicked people. అంటే దుష్టుల మధ్య ఏసీ రూమ్ లో ఉన్న, ప్యాలెస్ లో ఉన్న నా దేవుని మందిరం దగ్గర నేను వాచ్మ్యాన్ గా ఉంటే అది నాకు ఎంతో సంతోషం. I would like to be a doorkeeper. I would like to be a sexton, a watchman. మనకు అర్థమయ్యే భాష, అటెండర్. సో దావీదు అంటున్నాడు కదా, రాజుగా నేను ఉండడం కన్నా నా దేవుని మందిరం దగ్గర కాపలాదారుడిగా నేను ఉండటం నాకు ఎంత సంతోషం. అండ్ ఇట్ టాక్స్ అబౌట్ డేవిడ్స్ హ్యూమిలిటీ. దేవుని దగ్గర మనం ఎంత విధేయత కలిగి ఉంటే ఆయనతో మనము అంత సన్నిహితమైన సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తారు. సో గిత్తీత్ అనేటటువంటి రాగము, ఘాతు అనే ఫిలిస్తీయ ప్రాంతము, ఇది చదువుతూ ఉన్నప్పుడు అనుకోకుండా మన యోనా గ్రంథపు సందర్భాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఒక బైబిల్ క్వశ్చన్ ఏంటంటే, యు నో ఫ్రమ్ విచ్ ప్లేస్ జోనా కమ్ ఫ్రమ్? యోనా యొక్క ఊరు ఎవరు? ఎవరికైనా గుర్తొస్తుందా? అఫ్ కోర్స్ మనకి యోనా గ్రంథంలో కనిపించదు. అది యోనా యొక్క ఊరు గురించిన ప్రస్తావన మనకి యోనా గ్రంథంలో కనిపించదు, కానీ రాజుల గ్రంథంలో కనిపిస్తుంది. ఒక మాట చెప్తా, గత్హేపెరు. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో ఉంటది. గత్హేపెరు అనేది సుధాకర్ గారు 2 మ్యాప్స్ చూపించేయండి ఒకసారి, క్లియర్ అయిపోతుంది. గలిలయ ప్రాంతమునకు సంబంధించినటువంటి ఒక పట్టణం. ఇక్కడ మీకు కనిపిస్తుంది, నజరేతుకు పైన కనిపిస్తుంది చూసారా, గత్హేపెరు. నజరేతు అంటే యేసు ప్రభు వారు పుట్టినటువంటి ప్లేస్. గత్హేపెరు అమిత్తయ్య కుమారుడైన యోనా యొక్క ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ కూడా చూపించండి. యోనా చేసినటువంటి పనిని మనం గమనించినట్లయితే మీకు ఇక్కడ
నజరేత్ పట్టణం ఉంటది, ఇక్కడ గత్హేపెరు ఉంటది. ఆయన అక్కడి నుంచి ఇటు తూర్పు వైపుకు వెళ్ళాలి నినివేకి, 550 మైల్స్. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? వెనక్కి వచ్చాడు యొప్పేకి. వెనక్కి వచ్చి 2500 మైళ్ళు ప్రయాణం చేయడానికి టికెట్ కొనేసుకున్నాడు తర్షీషు వెళ్ళిపోవడానికి. యోనా గ్రంథం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నినవే, యొప్పే, తర్షీషు, గత్హేపెరు అనేది ఆయన పుట్టినటువంటి ప్రదేశం. ఈ 3 ప్రదేశాలను మనము గుర్తు చేసుకుంటే సరిపోతుంది. దేవుడు యోనాను తూర్పు వైపు వెళ్ళమంటే, లేకపోతే ఉత్తరం వైపు వెళ్ళమంటే, ఆయన ఇటు వెస్ట్ వైపుకు వెళ్ళిపోవడానికి, పడమర వైపుకు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. ఎంత ఖర్చు అయి ఉంటుందో మరి తెలియదు మనకి. ఇదంతా మనకు మధ్యధరా సముద్రం. సో ఈ ప్రవక్తల గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు, లేకపోతే రోమా సామ్రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, రోమా సామ్రాజ్యం ఈ మధ్యధరా సముద్రాన్ని కేంద్రముగా చేసుకొని విస్తరించినటువంటి ఒక మహాసామ్రాజ్యం అన్నారు. ఇది మధ్యధరా సముద్రం అంటే దీనికి పైన ఉన్నటువంటిది ఐరోపా ఖండము, దీనికి క్రింద ఉన్నటువంటిది ఆఫ్రికా ఖండము, దీనికి తూర్పు వైపు ఉన్నటువంటిది అంతా ఆసియా ఖండం. అంటే ఏషియా నుంచి ఇక్కడ స్పెయిన్, ఇప్పుడు ప్రెసెంట్ డే స్పెయిన్ అన్నమాట, తర్షీష్ అంటే, ఆ ప్రాంతానికి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేసి. ఓకే, సో యోనా గ్రంథం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యోనా గత్హేపెరు ఊరువాడు ఆ పట్టణానికి గలిలయ ప్రాంతములో నజరేతుకు 4 మైళ్ళు దక్షిణాన ఉన్నటువంటి ఒక పట్టణం అని జ్ఞాపకం చేసుకోండి. సో యోనా ప్రవచించినటువంటి ఆ సమయము, యోనా ప్రవచించినటువంటి కాలము, ఇశ్రాయేలీల రాజ్యము దావీదు సొలొమోనుల తర్వాత మోస్ట్ స్టేబుల్ గా ఉన్నటువంటి టైం అన్నమాట. అట్లాంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు లేవు. యెరోబాము, 2వ యెరోబాము పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యము వీలైనంత వరకు విస్తరించటానికి, అన్ని వైపులా విస్తరించటానికి అవకాశాలు కలిగినటువంటి సమయం అది. యోనాకు కాంటెంపరీస్ గా హోషేయ, ఆమోసు, మనం గతించినటువంటి వారాల్లో చదువుకున్నాం వారి గురించి. హోషేయ, ఆమోసు ఆ ప్రవక్తల పరిచయ సందర్భముగా నేను జ్ఞాపకం చేశాను. ఏమనంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను సరిచేయటానికి దేవుడు అష్షూరును ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నినెవే పట్టణము అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని. అష్షూరు యొక్క క్యాపిటల్ నినెవే. సో యోనాకు కాంటెంపరీస్ గా పనిచేసినటువంటి ఆమోసు, హోషేయాలు ఏం చేశారంటే, ఇశ్రాయేలీల మీదకు దేవుని యొక్క తీర్పు రాబోతుంది. ఆ తీర్పు అష్షూరీయుల వైపు నుంచి రాబోతుంది. అష్షూరీయులు వీరిని ఓడించి తమ స్వాధీనంలోనికి తెచ్చుకోబోతూ ఉన్నారు అని. అలాంటి పరిస్థితుల్లో యోనాకు దేవుడు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నారంటే, వారి దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపాన్ని గురించిన సందేశాన్ని ఇమ్మని చెప్తా ఉన్నారు. సో ఒక రీతిగా మనం గమనిస్తే, యోనాకు అష్షూర్ అన్న, నినెవే అన్న శత్రు దేశము. వారి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపముతో కూడిన మారు మనస్సును గూర్చిన సందేశము ఇవ్వు అని చెప్తే యోనాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, ఒకవేళ ఆ యోనా గ్రంథంలో మనం అదే చూస్తాం.
నేను ఏది చేయకూడదు అనుకున్నానో అదే చేయమంటున్నాడు దేవుడు అని మనసులో వేదన ఉందన్నమాట. యోనా గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది బైబిల్ని విమర్శించేటటువంటి వాళ్ళు ఏమంటారంటే, అసలు చేప కడుపులో ఒక మనిషి ప్రేయర్ చేయడం ఏంటి? 2వ అధ్యాయం అంతా మనకు యోనా యొక్క ప్రార్థన ఇందాక నీలిమా పాల్ వారు చదివి వినిపించారు. ప్రేయర్ చేయడం ఏంటి? అది కక్కడం ఏంటి? చాలా మంది ఒప్పుకోరు. కానీ యేసు ప్రభువు వారు దాన్ని కోట్ చేశారు. మెడికల్ టర్మ్స్ లో చేప అనుభవం చాలా ట్రామాటిక్ అయి ఉంటది. నేను చదువుతా ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ గురించి, మెడికల్ ఎక్స్పీరియన్స్ గురించి PSTD అంటున్నారు మెడికల్ లాంగ్వేజ్ లో. అంటే ఇట్స్ ఎ డిసార్డర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. అంటే రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హీ వాస్ ట్రామటైజ్డ్. తన జీవితం అంతా చేప కడుపులో ఆ పసర, ఆ గ్రీన్ థింగ్స్ అన్ని సముద్రంలో కనిపించేటటువంటివి తన మెడ చుట్టూ, తల చుట్టూ తిరుగుతూ ఉండటం. ఇరుకుగా ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడల్లా భయపడిపోతూ ఉంటుంటాడు యోనా. ఎందుకంటే చేప కడుపులో ఆ ఇరుక్కున ఉండేటటువంటి ఆ ఎక్స్పీరియన్స్. ఎక్కువ మంది మనుషులు ఉంటే ఊపిరి ఆడని పరిస్థితి ఒక కైండ్ ఆఫ్ ఫోబియా అంటారు, క్లాస్ట్రోఫోబియా. అట్లాంటి ఎక్స్పీరియన్స్ మెడికల్ గా మేబీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ యోనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపకపోవడం వల్ల. చాలా మంది చెప్తారు అది నిజమా అని, బట్ డెఫినెట్ గా ఇట్స్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఈ మధ్య కాలంలో మీరు ఇరాక్ గురించి వినుంటే, మోసుల్ అనేటటువంటి పట్టణం గురించి వినుంటే, ఆ మోసుల్ కి దగ్గరలో నినివే యొక్క శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. నినివే పట్టణం యొక్క శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయని చరిత్రకు సంబంధించినటువంటి పరిశోధకులు, ఆర్కియాలజిస్ట్ ఇప్పటికీ కూడా దాని గురించినటువంటి ప్రూఫ్స్. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు చెప్పారు యోనాను గురించి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకుంటే ఇది జరిగినటువంటి సంఘటన అనే విషయాన్ని మనం తప్పకుండా ఒప్పుకొని తీరవలసిందే. పశ్చాత్తాపముతో కూడిన సందేశాన్ని నినివే ప్రజలకు తెలియచేయమని యోనాకు దేవుడు తెలియచేస్తే, యోనా ఎందుకు రిలక్టెంట్ గా ఉన్నాడు? ఎందుకు చెప్పటానికి ఆయన ఇష్టపడలేదు అంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు కృప కలిగినటువంటి వాడు. వారిని క్షమించి తన ప్రేమను వారికి కూడా చూపిస్తారేమో. 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 4 verse 2 లో, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగును అని నేను అనుకొంటిని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు కల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఎందుకు తర్షీష్కు వెళ్ళిపోవాలనుకున్నాడంటే, దేవుని యొక్క అత్యంత కృప లక్షణము. నేను మీకు గుర్తుందో లేదో, విలాప వాక్యముల గురించి చెప్పినప్పుడు అక్కడ ఒక పదం వాడాను, వాత్సల్యత అనేటటువంటి పదం అక్కడ ఇర్మియా వాడతాడు. హీబ్రూ లాంగ్వేజ్ లో హెసెద్ అనేటటువంటి వర్డ్. ఇక్కడ కూడా యోనా గ్రంథంలో కూడా హెబ్రీ రచయితలు వాడినటువంటి పదము హెసెద్, అత్యంత కృప కలిగిన వాడు, అత్యంత కృప. హీబ్రూ లాంగ్వేజ్ లో ఒకటే వర్డ్ కానీ తెలుగులో ప్రతి సందర్భానికి వేరు వేరు పదాలను వాడుతూ వచ్చారు. పాత నిబంధనలో నిబంధన సంబంధమైనటువంటి ప్రతిసారి ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య జరిగిన నిబంధన సందర్భంలో ఈ పదాన్ని వినియోగిస్తూ వచ్చారు దేవుడు. తెలుగులో కటాక్షం అని
అత్యంత కృప అని, జాలి అని, వాత్సల్యత అని, ఇట్లా వేరు వేరు పదాలు లేకపోతే పదజాలం వినియోగించారు. బట్ హెసెత్ అంటే ఇందాక తల్లి ప్రేమ గురించి వారు పాట పాడుతూ ఉన్నారు జయశ్రీ గారు. తల్లిదండ్రులు బిడ్డల పట్ల చూపించేటటువంటి ప్రేమ చాలా ప్రత్యేకం. అది అనుభవించినటువంటి పిల్లలకు తెలుస్తుంది తప్పకుండా. వారు తిరుగుబాటు చేసిన, వారు ఎదిరించిన, బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమించేటటువంటి ప్రేమ హెసెద్కి ప్రతిరూపం. మా అమ్మ ఒక మాట నేను అప్పుడు కూడా జ్ఞాపకం చేశాను, జాయమాన కటాక్షం అనే పదం వాడేవారట. తెలుగులో ఇప్పుడు దాన్ని ఎవరు వాడటం లేదు. జాయమాన కటాక్షం అనే పదం. ఎంత తిరుగుబాటు చేసేటటువంటి పిల్లలైనా సరే తల్లిదండ్రులు ప్రేమించేటటువంటి ఆ పదం. సో నీవు అలాంటి అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. సో ఇట్స్ ఎ కవనెంటల్ లాంగ్వేజ్. యోనా ఏమంటున్నాడంటే, నీవు మరలా వాళ్ళని క్షమిస్తావు, నాకు అది ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ శత్రువులు మాకు. ఆల్రెడీ ఆమోసు, హోషేయ ప్రవచనం చెప్పారు, వారితో మాకు ఒక పాఠం నేర్పించబోతున్నామని. కానీ ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి అంశం ఏంటంటే, ఇశ్రాయేలీలను దేవుడు ఒక సాధనముగా మాత్రమే వాడుకొని లోకమంతటికి తన ప్రేమను, కృపను, క్షమాపణను యేసుక్రీస్తు ద్వారా చూపించాలి, లేదా తన నిబంధనలోనికి తీసుకొని రావాలి అని ఒక సాధనంగా, ఒక మీన్స్ గా వాడుకున్నాడే తప్ప ఇశ్రాయేలీలు దాన్ని తప్పుగా అర్థం చేస్తున్నారు. దేవునికి అందరూ సమానమే. వారిని ఎంపిక చేసుకోవడం అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు లోకంలో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేశాడు, కేవలం మమ్మల్ని మాత్రమే. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది కదా, మీరు విస్తారమైనటువంటి జనమని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు. నాట్ బికాజ్ యు ఆర్ న్యూమరికల్లీ లార్జర్ ఇన్ నెంబర్ ఐ హావ్ సెలెక్టెడ్ యు ఆర్ చోజన్ యు, బట్ మీరు లెక్కకు చాలా తక్కువే కదా. యేసు ప్రభు వారు కూడా మాట అంటారు చూడండి, యోహాను సువార్తలో ద్రాక్షవల్లికి సంబంధించినటువంటి లేఖన భాగం, జాన్ 15:16, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకొని నియమించి తిని. నేనే మిమ్ములను ఏర్పరచుకొని నియమించి తిని. యోనా గ్రంథం ఆఫ్ కోర్స్ సండే స్కూల్ పిల్లలు ఎవరైనా చెప్పగలుగుతారు. సో దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి 2 లేదా 3 విషయాలు ఆలోచన చేస్తే, చరిత్రలో ఒక ఉజ్జీవానికి సంబంధించినటువంటి ఉద్యమం ఏదన్నా జరిగింది అని అంటే దానికి ప్రప్రథమంగా యోనా గ్రంథములో యోనా యొక్క ప్రవచనము ద్వారా నినివే ప్రజలు మారు మనస్సు పొందినటువంటి ఉద్యమమే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రివైవల్స్ అని అనుకోవచ్చు. నేను అనుకుంటాను, ఆ చేప కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పసర అదంతా తన ముఖం మీద, ఒంటి మీద అంతా ఉండుంటది. జస్ట్ ఒకటే ఆయన ఇచ్చినటువంటి సందేశం, మీరు పశ్చాత్తాపడండి, 40 రోజుల్లో మీకు ఒక అవకాశం. ఏమని ఉంటది 4వ వచనం చాప్టర్ 3:4 ఏముంటదంటే, ఇక 40 దినాలకు నినివే పట్టణము నాశనమగును. అంతే, 1 సెంటెన్స్ రివైవల్ మెసేజ్ ఇది, ఒకటే సెంటెన్స్. 40 దినాలకు నినివే పట్టణం నాశనం అయిపోతుంది, అంతే. ఆ ఒక్క మాటే ఆయన చెప్పాడు. అదేంటి, నువ్వు చేప కడుపులోంచి వచ్చావు కదా, నువ్వు చూస్తే ఎట్లా ఉన్నావు, నీవు ప్రకటన చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మనం వారం వెంబడి వారం, దినం వెంబడి దినం, సంవత్సరాలుగా మనం వాక్యం వింటున్నాం, మన జీవితాల్లో మార్పు లేదు. ఒకటే సెంటెన్స్ అక్కడ. 40 రోజుల్లో దేవుని యొక్క తీర్పు రాబోతుంది, పశ్చాత్తాపడండి. రాజు దగ్గర నుంచి పశువు వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ. కానీ జోనాకు తెలుసు తప్పకుండా దేవుడు హెసెద్ కలిగినటువంటి వాడు, అత్యంత కృప కలిగినటువంటి వాడు. సో యోనాలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది,
God is interested in all people, in every tribe and in every race and in every generation. ప్రతి తరము, ప్రతి జాతి, ప్రతి ప్రజ ఆయనకు ప్రియమైనటువంటి వారు. అందరి పట్ల ఆయనకు జాలి, కనికరం. కేవలం ఒక సీడ్ గా వాడుకున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఉంటుంది. యూదా జాతి వారిని he used it only as a kind of role model, ఒక సాధనంగా వాడుకున్నాడు. రెండవది, పశ్చాత్తాపము, మనము పశ్చాత్తాప పడ్డాము అని అంటే ఇట్ హ్యాస్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ వర్క్. నేను పశ్చాత్తాప పడుతున్నాను, లేకపోతే నేను దేవుని సన్నిధిలో నా పాపం ఒప్పుకున్నాను అని అంటే అది నీ జీవితంలో కనిపించాలి, నీ మాటలో, నీ పనిలో కనిపించాలి. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో ఈ మాట చెప్తారు. నినవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. మారు మనస్సు పొందటం అనేది చేతలలో చూపించారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను. సో మన జీవితాల్లో ఇది చాలా క్రిటికల్ ఎలిమెంట్ అని నేను అనుకుంటాను. వెన్ యూ సే దట్ యు ఆర్ సేవ్డ్, you should bear that fruit in your life, in your word, in your deed. నీ జీవితంలో, నీ మాటలో, నీ పనిలో ఆ పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి ఫలము కనిపించాలి. ప్రార్థన చేయడం, వాక్యం చదవటం ఇవన్నీ మంచిదే, చర్చికి వెళ్ళటం. వాటితో పాటుగా దేవుడు చూసి పశ్చాత్తాపడ్డాడట. వాళ్ళ యొక్క కన్విక్షన్, వాళ్ళ యొక్క చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. మూడవది, చాలా సార్లు నేను ఎకలాజికల్ పర్స్పెక్టివ్ లో యోనా గ్రంథం గురించి మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే జనరల్ గా థియాలజీలో చెప్తా ఉంటాను. యోనా గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో సృష్టి అంతటికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది. సృష్టి అంతటికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. యోనా ఏమనుకున్నాడంటే, నినివే వాళ్ళు పశ్చాత్తాపడి రక్షణ పొందడం కన్నా నేను చచ్చిపోవడం బెటర్ అని. నేను చచ్చిపోతే బెటర్, వాళ్ళు మాత్రం దేవుని యొక్క తీర్పుకి గురవ్వాలి అని అనుకుంటానే ఉన్నాడు. 8వ వచనంలో చూడండి, చివరి అధ్యాయం. బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు. వాళ్లకు కృప ఇవ్వటం కన్నా నేను చచ్చిపోవడం మంచిది. అయితే దేవుడు తరతరాలుగా మనం ప్రశ్నించుకునేటటువంటి, లేకపోతే ఈ ప్రశ్న వేయటానికి దేవుడు ఇచ్చాడు కృప. చివరి 2 వచనాలు యోనా గ్రంథంలో చూడండి. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన సొర చెట్టు విషయంలో విచారపడుతున్నావే. నీ ఇంటర్వెన్షన్ లేకుండా అది పెరిగింది, నీకు నీడిచ్చింది, పురుగు వచ్చింది, అది తొలిచి వేసినప్పుడు నీకు మళ్ళా ఎండదెబ్బ తగిలింది. దాని విషయంలో నువ్వు ఎంత వరి అయిపోతున్నావే. సో 11th వర్స్ లో చూడండి. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడబోతా. 120,000. ఆ రోజుల్లో వన్ ఆఫ్ ద డెన్స్లీ పాపులేటెడ్ సిటీ నినివే. డెన్స్లీ పాపులేటెడ్ సిటీ. అంత మాత్రమే కాదు, పశువులను గురించినటువంటి కన్సర్న్ కూడా ఉన్నాయి. పశువులను గురించినటువంటి కన్సర్న్. సో గాడ్స్ మర్సీ ఈజ్ ఎక్స్టెండెడ్ నాట్ జస్ట్ టు హ్యూమన్స్ బట్ ఈవెన్ టు హిస్ క్రీచర్స్, హిస్ క్రియేషన్. సో యోనా గ్రంథములో నుండి ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు అందరినీ ఒకే రీతిగా చూస్తారు. మనము మారు మనసు పొందాము అనంటే అది మన జీవితంలో కనిపించాలి. కేవలము మనుషులు మాత్రమే కాదు, సృష్టి కూడా, జంతువులు కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగమే.
మనం కేవలం గృహ నిర్వాహకులంగా మాత్రమే ఉన్నాము. సో మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క కృపను మనం అనుభవిస్తూ ఉన్నాం. నా రక్షకుని వెంబడింతునన్నిటను ఘోరమైన కొండలైన జంకొందని. సో యేసును వెంబడిస్తున్నాం, ఆయనే నా ఆయనే నా రక్షకుడు, ఆయనే నా సేవియర్ అని మనం చెప్తున్నామంటే మన జీవితంలో దాని యొక్క ఫలితం ఇట్ హస్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ రీతిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కని దైవ సందేశాన్ని అందించిన రెవరెండ్ నిర్మల్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలోని చివరి ప్రార్థన చేయవలసిందిగా మిస్టర్ పాల్ సుధాకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. చివరి ప్రార్థన అనంతరం పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను ముగించుకున్నాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభువా. మరి యొక్క ఆదివారం ఈ రాత్రికాల సమయం ముందు ప్రభువా నేను స్తుతించుకోవడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రములు ప్రభువా. భయంకరమైనటువంటి ఈ రోజుల్లో ప్రభువా ఆరాధించుకోవడానికి సమయం ఉండట్లేదు ప్రభువా. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదు ప్రభువా. మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్ను గణపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినంత లెక్కలేని స్థుతులు స్తోత్రములు ప్రభువా. మరి ఈరోజు చెప్పబడిన సాక్ష్యాల్లో ప్రభువా విజయలక్ష్మి అక్క గారిని వాళ్ళ పిల్లల్ని క్షేమంగా ప్రభువా తన గృహాన్ని చేర్చి నేను స్తుతించుకునేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. ప్రయాణాల్లో తోడుగుని నడిపించినందుకు వందనాలు ప్రభువా. ఎందుకంటే ప్రభువా ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎటువంటి ప్రజలు ప్రయాణిస్తున్నారో తెలియదు ప్రభువా. ఎటువంటి కీడు రాకుండా వాళ్ళకి మీ యొక్క అగ్ని కంచి ఉంచి క్షేమంగా గృహానికి చేర్చి భర్తతో కలిసి మేము స్తుతించుకునే భాగ్యాన్ని అనుగ్రహించడంలో వందనాలు. అలాగే ప్రభువా మరి లవ్లీ ప్రశాంత్ వాళ్ళు కట్టుకున్నటువంటి గృహం స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఎంతో కాలంగా ప్రభువా ప్రార్థన చేయించున్నాం ప్రభువా. మంచి అద్భుతమైనటువంటి అందమైనటువంటి గృహాన్ని ఇచ్చినందుకు వందనాలు. మరి ఆ టైంలో ప్రభువా ఎంతో చక్కటి వాక్యాన్ని అనుగ్రహించినటువంటి జీవా గారిని స్తుతించుకుంటున్నాం ప్రభువా. జీవా గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. గృహం కట్టడమే కాదు ప్రభువా, పిల్లల్ని వారు కూడా ఎలా ఎదగాలో కూడా మంచి వాక్యాన్ని అనుగ్రహించిన వందనాలు. అలాగే ప్రభువా సాల్మన్ రాజు గారు మరి వేరొక కుటుంబంలోకి వెళ్ళి హైందవ కుటుంబంలోకి వెళ్ళి బర్త్డే జరిపిస్తున్నందుకు లెక్కలేని స్థుతులు స్తోత్రము చెల్లించుకున్నాం ప్రభువా. అక్కడ ఉన్నటువంటి వారు మరింతగా దేవుళ్ళు ఎదిగేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. అలాగే మంచి చక్కటి గాత్రాన్ని ఇచ్చి మరి చక్కటి పాటల ద్వారా ప్రభువా మా యొక్క గున్ననపూడి ఫ్యామిలీ సంఘం ఈ చిన్నటువంటి సంఘంలో డాక్టర్ జయశ్రీ గారిని ఇచ్చినందుకు వందనాలు. మరి ఆ బిడ్డ ప్రభువా మరి చేయించున్నటువంటి హాస్పిటల్లో కానీ కాలేజీల్లో కానీ ఆ పాటల ద్వారా కానీ ప్రభువా మాటల ద్వారా నీ యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్కరికి అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నీ యొక్క మాటలను పాటలను వినిపించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. అలాగే దేవుణ్ణి ఎరిగేటటువంటి ఆ మాటలు కూడా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డలకి చెప్పి దేవునిలో నడిపించేటటువంటి ఆ భాగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి ప్రభువా. అలాగే ప్రభువా మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రములు ప్రభువా. దానిని మేము మా యొక్క జీవితాల్లో మలుచుకొని ప్రభువా మేము ఎలా ఉండాలో ఏ మార్గంలో వెళ్ళాలో మీరే మాకు నడిపించండి ప్రభువా. అలాగే మరి ప్రభువా గత వారం అయ్యగారు అమ్మగారి యొక్క పెళ్లి రోజు ప్రభువా తోడుగా నడిపించినందుకు వందనాలు.
మరి అయ్యగారు అమ్మగారి యొక్క జీవితంలో ప్రభు ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంఘ కాపర్లను తయారు చేశారు ప్రభు. వారి అందరూ ప్రభు మీ యొక్క నామాన్ని గరిపరుస్తూ ఒక ఆయుధాల వలె, బాణాల వలె బయటకు వెళ్ళి ఎక్కువ మందిని ప్రభు, మరింత ఎక్కువ మందిని దేవుళ్ళలోకి నడిపించేటట్టు బిడ్డలుగా తయారు చేయండి ప్రభు. రాబో దినాల్లో కూడా ప్రభు ఎంతో మందిని తయారు చేస్తున్నారు. ఆ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. అలాగే ఈ వారం అంతా కాచి కాపాడండి, మీరే తోడుగా నడిపించండి ప్రభా. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభువా, వాటన్నిటి నెక్స్ట్ వీక్ ప్రభువా మరి చక్కటి సాక్ష్యాలని చెప్పేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ యొక్క చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు మిక్కులు బ్రతిమాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం వచ్చినట్టు మేము క్షమించిన ప్రకారం క్షమించు, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలము చేరిన కుటుంబాలన్నిటికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. కర్తామమును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. అందరికీ వందనాలు. ఈ ఆరాధనలో అన్ని రీతిలుగా సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి.